వంశీ ఫార్మ్స్ ఇప్పుడు రీసెంట్గా ఆపేస్తున్నారు. ఎస్. తెలిసిందా? యా. ఎందుకన్నా రీజన్ తెలిసిందా? టచ్లో నో. ఉన్నారు? రీజన్ తెలియదు. ఓన్లీ రీజన్ వీడియో చూసాను, సంథింగ్ బిజినెస్ లాస్ అయింది అని ఇదంతా చెప్పారు. అమ్మాయిల వల్లేనా అంటే? నాకైతే తెలీదండి కాదు, సీరియస్లీ. వంశీ ఇలా అమ్మాయిల్ని మారుస్తా ఉంటాడు ఇలా దీని గురించి అనేది ఒకటి ఉంది కదా, అందులో మీరు ఒకరు ఉన్నారు కదా. అంటే దేనికి చేంజ్ అవుతారు అసలు? అమ్మాయిలు ఎందుకు మారిపోతూ ఉంటారు? అది వాళ్ళ థింకింగ్ బట్టి అనుకుంటాను నేను. నా వరకు కాల్ వచ్చింది కాబట్టి, సో లైక్ ఇన్స్టాలోనే మెసేజ్ చేశారు. సో ఇలా వీడియోస్ అనుకుంటున్నామండి, అండ్ మీరు లైక్ న్యాచురల్గా అన్ని వీడియోస్లో డిఫరెంట్ ఉంది, సో మీరు చేస్తారని అనుకుంటున్నా అన్నారు. ఓకే అని చెప్పి మీట్ అయ్యాను, చేశాను. పెయిడా? యా, పెయిడ్. ఎంత ఇస్తారు ఒక వీడియో? ఇన్స్టా రీల్ బట్ట లేకపోతే? ఇట్స్ లైక్ నేను ప్యాకేజ్ తీసుకున్నాను. మంత్లీ ప్యాకేజ్? మంత్లీ అని మంత్లీ ఇన్ని వీడియోస్ ఎన్ని డేస్. ఇన్ని వీడియోస్. మీరు మారిపోవడానికి రీజన్? ఐ హ్యావ్ వన్ షూట్స్ మూవీ. అచ్చా, మూవీ షూట్స్ వల్ల వదిలేయడం జరిగింది, అంతేగాని ఎటువంటి ఇబ్బందులు అలా ఏం లేదు. మంచిగా ఉంటాడా? నా వరకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వర్క్ ఏంటి నేనేంటి అంతవరకే చూసుకుంటా, బట్ నా వరకు అయితే ఫైన్ అండి, బానే ఉంది. ఈ అలిగేషన్స్ వచ్చాయి కదా ఇవన్నీ, ఇలాగా అమ్మాయిల ఫార్మ్స్ అని ఇవన్నీ, దాన్ని మీరు ఏం చెప్పాలనుకున్నారు నార్మల్గా? ఇలా అంటే మీరు అందులో ఉండి వచ్చారు కాబట్టి నేను ఇలా మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడాలనుకున్నారు? నేనేం దాని గురించి చెప్పాలనుకోవట్లేదు. చెప్పాలనుకోవట్లేదు అంటే నేను వదిలేసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్క్ చేసా వచ్చా, అంతే, దట్స్ ఇట్. చిత్తూరు కదా? చిత్తూరు లైక్ బెంగళూరు నియర్ టు మదనపల్లి. ఇండస్ట్రీ కోసమే వచ్చావా? ఎస్. ఎలా స్టార్ట్ అయింది జర్నీ అనేది? లైక్ ప్రొఫైల్ చూసి ఫొటోస్ చూసి తిను బాగుంది అని చెప్పి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, సో అలా చూసారు, సెలెక్ట్ చేసుకున్నారు. షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే డైరెక్ట్ మూవీ ఆఫర్ ఒకటి వచ్చిందా? చేశాను షార్ట్ ఫిలిం, దాని తర్వాత డైరెక్ట్ మూవీ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ అవన్నీ ఏమనలే, ఇబ్బందులు రాలే? ఇబ్బంది, ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది ఇండస్ట్రీగా. యా, మమ్మీ డాడీ చాలా సపోర్టివ్ అన్నమాట. సో నా కూతురు ఏదైనా చేస్తుంది అన్న పాజిటివ్ ఉంది వాళ్ళ దాంట్లో, సో అది చాలా హ్యాపీ. చాలా. ఇప్పుడు యాక్చువల్లీ నేను మీ ప్రొఫైల్ చెక్ చేయడం జరిగింది ఇన్స్టా, ఎక్స్పోజింగ్ అని కానీ లేకపోతే ఇది ఎక్కువ ఉంది, అలా పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు, నేను ఎక్స్పోజింగ్ ఏది చెయ్యాలి అని అయితే నేనేం చేయలేదు జనరల్ గా. సో ఓకే ఓకే అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీ అయ్యి ఏ రీల్స్ చేయలేదు, నార్మల్ గా జనరల్ గా ఉంటాను, టైం పాస్ లైక్ అలా రీల్స్ చేసా. బోల్డ్ అర్పిత బోల్డ్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక బాలరాజు అందులో ఆ క్యారెక్టర్ ని అది చూసి అలాంటి రోల్ మ్యాక్స్ కొంతమంది అయితే ఒప్పుకోరు, కానీ మీరు ఒప్పుకోవడానికి చేయడానికి రీజన్ ఏంటి? నేను ఓన్లీ క్యారెక్టరే చూసా, యాక్టింగ్ చూసా, సో ఆ క్యారెక్టర్ కి ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చూసా, సో అలా సో డెప్త్ ఉంది క్యారెక్టర్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక సోషల్ మీడియా నుంచి ఒక హస్బెండ్ ఇలా అయిపోతారు అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, సో అది బోల్డ్ అని నేను బట్ ఉంటది, బోల్డ్ అండ్ హ్యార్ష్ ఉంటది. సో నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యాను, నాకు లైక్ స్కిన్ అంతా అలర్జీ వచ్చింది, లైక్ ఆ బ్యాక్ సైడ్ అంతా, సో సఫర్ అయ్యాను. ఓన్లీ యాక్టింగ్ బేస్డ్, నాకు లిటరలీ ఒక షార్ట్ చేసినప్పుడు కళ్ళు తిరిగి ఇలా పడిపోయాను, నేను కట్ చెప్పకుండా సీట్ కంటిన్యూ చేశాను. సో నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు డెప్త్ ఎంత ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని చెప్పి, నేను బోల్డ్ అని ఏం థింక్ చేయట్లేదు. ఒక అమ్మాయిని ఈ క్యారెక్టర్ లో చూసినప్పుడు మళ్ళీ అలాంటి రోల్సే వస్తాయి కానీ వేరే రోల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నార్మల్ గా ఉండేది ఇప్పుడు అర్పిత లైక్ ఈ సీన్ చేసింది, ఇలాంటి రోల్స్ ఆమెకి ఇలా సూటబుల్ అవుతాయి అని చెప్పి ఇలాంటివి ఎక్కువ ఆఫర్స్ వస్తాయి కదా, అదే కంటిన్యూ చేస్తారు అనేది నేను కొంతమంది దగ్గర నేను విన్నాను, ఇంటర్వ్యూ చేసిన. అది నిజమా? ఇప్పుడు అది ఒకటి అలా ఉంటది, మిగతా దాంట్లో నాకు అంటే ఒక లైక్ తెలుగు అమ్మాయి శారీ కట్టుకుంటే ఎలా ఉంటది, లైక్ ఆ ట్రెడిషనల్ వేస్ లోనే వస్తాను నేను, డిఫరెంట్లీ నేను కోరుకుంటుంది అది. ఎందుకంటే లైక్ రొమాంటిక్ వే ఆర్ బోల్డ్ టైప్ కాకుండా నాకు మోడ్రన్ బాగా సెట్ అయ్యిద్ది, శారీ బేస్డ్ కన్నా నాకు మోడ్రన్ సెట్ అయ్యిద్ది, కానీ నాకు వచ్చేటవన్నీ శారీ బేస్డ్ వస్తున్నాయి. అవును నార్మల్, కానీ మీరు తెలుగు అమ్మాయి కాదు? తెలుగు అమ్మాయి, బెంగళూరు సైడ్ అన్న. బెంగళూరు మీన్స్ నియర్ టు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా ప్రొఫైల్ ఎలా రీచ్ వచ్చింది, ఎలా కనుక్కున్నారు, ఐ మీన్ నాతో ఇంటర్వ్యూ ఎందుకు చేయాలనుకున్నారు? లైక్ నేను చూసాను, నేను కూడా ఒకప్పుడు ఒక టైంలో రీల్స్ చూసేవాడిని వంశీ ఫార్మ్స్ లో, ఎవరి అమ్మాయి అని అనుకున్నా. దాని తర్వాత మొత్తం అన్ని చూసి మీ ఐడి చూసిన తర్వాత ఏంటి ఏం జరిగింది అంతా చెక్ చేస్తే ఓకే ఇలా
నీ ప్రొఫైల్ అంతా నేను ఇన్స్టా మొత్తం చెక్ చేసా, ఓ ఫొటోస్ అన్ని చెక్ చేసా. లైక్ ఆ ఫొటోస్ అన్ని షూట్లని మూవీస్ కోసమే పెడతారా మీరు ఇన్స్టాలో? ఇంకేమైనా రీజన్ ఉందా? నార్మల్లీ పెడుతున్నాను. నార్మల్గా పెడతాం, నార్మల్గా ఏదో పెట్టుకుని వెళ్ళిపోవడమే అంతే. అంతేగా. అంతేనా? కాదు ఎవరు ఏమనలేదా ఆ ఫొటోస్ చూసి? ఏమి లైక్ ఎందుకు ఇలా నార్మల్గా ఉండొచ్చు కదా, అలా ఏం లేదు. అలా ఏమి ఇబ్బందులు అలా? ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్స్ ఎలాంటివి వస్తున్నాయి? అలాంటివి నాకేం ఎదురవ్వలేదు. ఎవరు అడగలా? లేదు. కానీ అది ఉందా అసలు? ఆ సిచ్యువేషన్ ఉందా? ఎందుకు వస్తది? అంటే మూవీ ఇండస్ట్రీ అంటే ఇలా కమిట్మెంట్ అందరు అదే అడుగుతారు. ఎందుకు మూవీ ఇండస్ట్రీ అంటే జస్ట్ లైక్ కమిట్మెంట్. అదే ఎందుకు అలానే థాట్ అంటే వస్తది? ఏమో అంటే ఉన్నారు చాలా మంది వచ్చి చెప్పారు, ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి చెప్పిన ఉన్నాయి, ఓకే. కొన్ని ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి అడుగుతున్నా. నేనైతే ఫేస్ చేయలేదండి. లిటరలీ నేను జగన్నాటకం, బాలరాజు, జట్టి అండ్ రాధేకృష్ణ ఒక 4-5 మూవీస్ చేశాను. ఇప్పుడు కూడా లాస్ట్ 2024లో ఒక మూవీ స్టార్ట్ అయింది. సో చేసిన వర్క్ డైరెక్టర్స్ అయితే సో నాకు వర్క్ బేస్డే కాంటాక్ట్ అయ్యారు, వర్క్ చేసుకున్నా వచ్చిన. నేనైతే స్ట్రగుల్ అవ్వలేదు ఎక్కడ. వంశీ ఫార్మ్స్లోకి వెళ్దాం. మీకు అందులో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ మీకు జెన్యూన్ ఆర్గానిక్ అని అనిపించింది? యా, ఎలా? నేను వెళ్ళి చూశాను కదండి. ఏమేమి చూసారు? లైక్ ఫార్మింగ్ చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాను. అక్కడ మార్కెట్లో వాళ్ళ వెజిటేబుల్స్ కానీ ఏదైనా పండించిన వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు. సో అది అయితే జెన్యూన్ అని చెప్తాను. కొంతమంది అది అంతా ఫ్రాడ్, అంత ఫేక్, ఏదో జస్ట్ ఫేమ్ కోసం పక్కన కూర్చొని ఏదో చెప్తున్నారు. ఆ పక్కన ఉన్న అమ్మాయిలకు కూడా దాని గురించి ఏం ఐడియా లేదు. ఐడియా లేదు అనేమో, నాకు మేబీ ఉందో లేదో, నాకు వేరే అమ్మాయిల గురించి అయితే తెలీదు. బట్ లిటరలీ నాకైతే కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే డాడీ వాళ్ళు కూడా చేస్తారు. సో నాకు లిటిల్ బిట్ కొంచెం అయితే ఐడియా ఉంది. కానీ తన ప్రాసెస్లో చేంజ్ చేసుకోవాలన్న రీజన్ వచ్చేసి నాకు చెప్పడం లైక్ ఇంకా ఎక్కువ గ్రోత్ వెళ్తదేమో అన్న కాన్సెప్ట్ బేస్తో నాకు చెప్పారు. అంటే వాళ్ళ ప్రొఫైల్ ఇంకా హైకి వెళ్ళాలి, ఇంకా సేల్స్ బాగుండాలి అని చెప్పేసి. మరి వాళ్ళు ఇప్పుడు రీసెంట్లీ షాప్ కూడా క్లోజ్ చేసుకున్నారు. సో నాకు కూడా కొంచెం హట్ అయినట్టు బాధ అనిపించింది. ఎందుకంటే లిటరలీ ఎవరికైనా అనిపిస్తుంది, నేను వర్క్ చేసా, నేను అంటే వాట్ ఎవర్, నాకైతే ఏది రాంగ్ జరగలేదండి అక్కడ. వర్క్ చేసుకున్నాను, వచ్చాను, పేమెంట్ తీసుకున్నా. సడన్లీ షాప్ క్లోజ్ చేసుకుంటా అనగానే నాకు పాపం చాలా లాస్ అయింది. అండ్ లిటరలీ ఇంటీరియర్ కానీ అక్కడ షాప్ది కానీ సో మంచిగా ఉంటది అన్నమాట. సో అక్కడ ఏది ఉన్నా బట్ బిజినెస్ లాస్ వల్ల క్లోజ్ చేసేసుకుంటున్నారు. సీరియల్స్ బెస్టా, మూవీస్ బెస్టా? అంటే 100% మూవీస్. మూవీస్ బెస్ట్ అంటారా? అంటే పైసలు ఎక్కువ, టైం తక్కువ? అలా ఏం లేదు, బట్ మూవీస్ అండి. ఆ ఫీల్ బాగుంటది. అర్పిత కమర్షియల్ కంపల్సరీ. అంటే డబ్బుల కోసం సినిమాలు చేస్తారా? అలా ఏం లేదు. సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయని చేస్తారా? అలా ఏం లేదు. రెండు, నాకు పేరు రావాలి, డబ్బు రావాలి, అన్నీ కావాలి. డబ్బు కోసమే అనుకుంటే ఏమైనా చేయొచ్చు. సో నాకు వాట్ ఎవర్, నాకు నేమ్ కూడా కావాలి. సో మూవీస్ అయితే బాగుంటుంది అనుకున్నాను. అసలు ఇంతకీ కమర్షియలా? మీకేమనిపించింది? నార్మల్ అడుగుతున్నా, మన ఇద్దరు కూడా డిస్కషన్ ఉంది. అరే బాగా అవుతున్నారు అంటే వద్దులేండి టాపిక్. సరే మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను నార్మల్ అడుగుతున్నా. నాకు అంటే లైక్ అరే ఇప్పుడు ఏ రోల్ అయినా ఇప్పుడు నార్మల్గా చేస్తాం, మనకు సినిమా ఆఫర్ వస్తే చాలు అని అనుకునే. కొంతమంది ఏంటి, ఇప్పుడు నీకు ఒక రోల్ వచ్చింది నార్మల్గా, నువ్వు రోల్ చేయాలి ఫ్రీగా, నీ డేట్స్ ఒక 100 రోజులు కావాలి, లేకపోతే ఒక 30 రోజులు కావాలి, నీ డేట్స్ చేస్తావా ఫ్రీగా? ఎందుకు? సినిమాలు చేయాలనుకుంటున్నావు, సినిమాలు చేయాలనుకుంటున్నావు, ఫ్రీగా చేయలేను కదండి. ఇప్పుడు వేరే వర్క్ ఉంటది, నేను మూవీస్ కి అనేసి డేట్స్ ఇచ్చేస్తాను, నేను కూడా గెట్ అన్ అవ్వాలి కదా. సో ఫ్రీగా అంటే నాకు కూడా వర్కౌట్ అవ్వదు. ప్రెజెంట్ ఏం ప్రాజెక్ట్స్? ప్రెజెంట్ ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఆల్మోస్ట్ 15 days కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5-6 days పెండింగ్ ఉంది. వాళ్ళు కూడా న్యూ ఇయర్ లోనే స్టార్ట్ చేద్దాము ఎండింగ్ అని చెప్పేసి హ్యాపీ. ఇంకా ఈ వీక్ లో షెడ్యూల్ పెడతారు. సింగిలా? ఎందుకు ఇంతవరకు మింగిల్ అవ్వలే? అంటే కావాలనుకున్న పర్సన్ రావట్లేదు. అంటే కావాలనుకుంటే ఏం కావాలి? ఏం కావాలంటే ఒక పర్సన్ ని చూడంగానే ఓకే తిను నాకు 100% కరెక్ట్ అని అనిపించాలి. నన్ను చూడంగానే అనిపించిందా?
అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? నేను ఇదేంటిది? అయ్యో సారీ. ఓకే, చెప్పు. అంటే కాల్ చేశారు, ఇంటర్వ్యూ అన్నా వచ్చా అంతే. ఓకే, కాల్ చేసి హాయ్ హర్పిత ఏం చేస్తున్నావు, ఏం సంగతులు అని అడిగితే అప్పుడు అనిపిస్తుందా? నేను అలా ఎవరి మీద అనుకోను. ఏం క్వాలిటీస్ కావాలి? మంచిగా చూసుకోవాలి. చూసుకుంటాను ఇంకా. మీరు కాదు. ఓకే, అంటే కావాలనుకున్న పర్సన్ లో మంచిగా నన్ను చూసుకోవాలి. ఓకే, లైక్ చిన్న పిల్లలాగా. ఓకే, ఏది చేసినా అర్థం చేసుకోవాలి. చేసుకోపోమ్మా, చేసుకోపో. అలా తను చేసుకోపో అన్న నేను ఏదంటే అది చేసేసారా టైప్ అయితే కాదు. నా హస్బెండ్ ఫ్రీడమ్ అండ్ అర్థం చేసుకోవాలి. ఓకే, నా వైఫ్ ఆర్ నా లవర్, నా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా తను నాది, ఏం చెయ్యదు అనగా ఉండాలి. అంటే ఉన్నోళ్ళు కావాలా? ఏదైనా పర్లే, ఏదైనా అంతే ఒప్పుకోను. 100% ఉండాలి ఉండాలి. అంటే ఇప్పుడు డబ్బు కోసమే ప్రేమిస్తావా? లేదు, ప్రేమ కోసం ప్రేమిస్తున్నాం. అలాంటప్పుడు డబ్బు అవసరం లేదు కదా. బతకడానికి డబ్బు కావాలిగా. నువ్వు చేస్తున్నావు కదా. ఓకే, నా వరకు వచ్చేసి నేనే చూసుకుంటా 100%. అది ఉంది కదా. అంటే కొంతమంది నాకు ఎంత కావాలి, మంత్లీ ఎంత కావాలి, ఆ ఫేమ్ ఉండాలి, అలా ఏమైనా? నాకు ఫేమ్ అయితే ఏం లేదు, నన్ను మంచిగా చూసుకుంటే చాలు. చూసుకుంటాను షూర్. మామూలుగా కొన్ని సార్లు వెంటనే కామెంట్స్ వచ్చే కామెంట్స్ ఇది అనమాట. అంటే మేకప్ వేసుకుంటేనే కానీ ఒక ఫిమేల్ లీడ్ గా సెట్ కావు అని అలాంటి కామెంట్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చాయా? నేనే అనుకుంటా. నువ్వు అనుకుంటా? అంటే జనరల్ గా మేకప్ ఇంట్లో అయితే నార్మల్ గా ఉంటాను. మేకప్ వేసుకుంటే ఓకే నేనేనా అన్న ఫీలింగ్ వస్తుంది. మేకప్ తీస్తే అసలే నార్మల్ వెళ్ళొద్దాం షాప్ కని వెళ్ళిపోతా నేను. ఎవరైనా అన్నారా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా బయట? మేకప్ లేకపోతే అసలు ఫేస్ దారుణంగా ఉంది. అదే ఇంత ఓపెన్ గా లైవ్ చెప్పుకుంటున్నా. అంటే నాకు కూడా అనిపించింది, అంటే నేను మేకప్ వేసి రెడీ అయితే బాగుంటాను అనిపించింది. అందుకే నాకు ఇప్పుడు నచ్చావేమో మేబీ. అదులేండి, మేకప్ తీసిన తర్వాత మీరే వెళ్ళిపోతారు. కృష్ణ చైతన్య వంశీ మోటివేషన్ లైక్ వీళ్ళందరూ మంచిగా వాళ్ళ బిహేవియర్ నీకు ఏమనిపించింది? చెప్తున్నాను కదండి, నా వరకు అయితే వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడారు. మేము బెంగళూరు వెళ్ళేటప్పుడు డ్రాప్కి వచ్చారు. అక్కడ అయితే ఓకే జాగ్రత్త చేసుకోరండి అని చెప్పి మాట్లాడారు. తిన బిహేవియర్ కూడా నా దగ్గర అయితే ఎక్కడ రాంగ్ లేదు. సో నా వరకు కరెక్ట్ గానే ఉన్నారు. వాట్ ఎవర్ నేను అక్కడ అమ్మాయిలది కూడా రాంగ్ ఆర్ రైట్. ఇప్పుడు నేనున్నాను, ఒక అబ్బాయికి నేనే ఛాన్స్ ఇచ్చినట్టు మాట్లాడితే ఆబ్వియస్లీ అబ్బాయి యూటిలైజ్ చేసుకోవాలనే చూసుకుంటారు కదండి. సో నేను నా లిమిట్స్ నేను ఎప్పుడు క్రాస్ అవ్వను. నా అనుకున్న పర్సన్ దగ్గర మనం ఎలా ఉన్నా ఓకే, కానీ ఎవరో పర్సన్ దగ్గర మనం వర్క్ కోసం వెళ్ళి వాళ్ళకి లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అమ్మాయిలది తప్పు అంటున్నారా? నేను తప్పు అనట్లేదు, మేబీ ఇద్దరిది ఉండొచ్చు కదా. ఒకవేళ తను కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి కూడా అబ్బాయి కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి ఎలా మాట్లాడుకుని ఉంటది. ఓకే, ఇద్దరిది తప్పు మేబీ ఉండొచ్చేమో కానీ మేబీ 100%. ఓకే, నార్మల్ మీతోనైతే మంచి వ్యక్తే 100%. మిమ్మల్ని ఏమైనా మోటివేట్ చేశారు ఎప్పుడైనా? మోటివేట్ అంటే లైక్ ఏది జరిగినా మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. మన మూవీస్ గురించి యాక్చువల్గా మన మూవీస్ టాపిక్స్ కూడా వాళ్ళ దగ్గర వస్తాయి. సో ఏదైనా ఒక 3 గంటల సినిమా చేసి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చామనుకో, దాంట్లో ప్లస్ ఏది నెగిటివ్ ఏది అనేది అని చెప్పి కంప్లీట్లీ వాళ్ళు మోటివేషన్ స్పీక్ లానే మేము కూడా అలానే చెప్పగలుగుతాము అన్నట్టు చెప్పారు. ఇది ఆల్రెడీ చెప్పావు, నీ ఆడియన్స్ ఎవరు ఎక్కువ నిన్ను గుర్తుపడతారు ఏంటి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సినిమా కష్టాలు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి మీకు ఉన్నోళ్ళ మీరు ఫస్ట్ ఉన్నోళ్ళ మీన్స్ ఓకే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఇంట్లో. మీకు అయితే కష్టాలు ఉండవేమో? ఆ కష్టాలు లేకుండా ఎలా అంటే నేను డిపెండెన్స్ కాదు, ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకుంటాం. ఏది అయినా నేనే చూసుకుంటా. మేము 3 అమ్మాయిలు, డాడీ వాళ్ళు అక్క వాళ్ళకి ఇద్దరికి మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చి పెళ్లి చేశారు, బాగున్నారు. ఇద్దరికి పెళ్లి అయిపోయి నీకు ఒక్కదానికి అవ్వలే? ఓకే,
అండ్ నా వరకు వచ్చేసరికి వాళ్ళకి కొంచెం ప్రియారిటీస్ ఉన్నాయి. ఓకే. చిన్న పాప నేను. ఇలా ఉండాలి అని చెప్పేసి. కానీ ఎక్కడో నేను ఆ ఛాన్స్ ఇచ్చినా కూడా నేను పోగొట్టుకున్నానని ఒకసారి ఫీల్ అవుతూ ఉంటా.